ప్రమాదంలో గాయపడి భార్య మృతి చెందిన భర్త చూడడానికి రాకపోగా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా నిరాకరించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె భర్త ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. పెళ్లప్పుడు ఇచ్చిన కట్నాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదర్చడంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్ శివాజీనగర్ లో జరిగింది. నా బిడ్డతో నన్ను జైల్లో సచ్చాకుంటాను. మాకు అట్ట తిరిగి మౌడ ఓన్ చేయాలి సార్. రాజు గిన్నె ఇల్లు మాది బీసిన ఇల్లు. రామకృష్ణాపూర్ శివాజీనగర్ లోని గాండ్ల సత్యం లక్ష్మి దంపతుల కూతురు లావణ్యకు రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ లోని ముద్దసాని సురేష్ తో వివాహం జరిగింది. భార్యాభర్తల గొడవల వల్ల లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. 10 రోజుల కిందట తండ్రి సత్యం వాహనంపై లావణ్య వెళ్తుండగా ప్రమాదం జరిగి సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. లావణ్య హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో లావణ్య మృతదేహంతో ఆమె తల్లి లక్ష్మి సురేష్ ఇంటికి తీసుకెళ్లే క్రమంలో అతని కుటుంబీకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహంతో రోడ్డుపైన బైఠాయించారు. సురేష్ కి వివాహేతర సంబంధం ఉండడంతో గతంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగా కుటుంబంలో గొడవలు జరిగాయి. పెళ్లి సమయంలో సురేష్ కి కట్నం కింద 50 లక్షల రూపాయల నగదు 30 తులాల బంగారం పెట్టారు. వాటిని తిరిగివ్వాలని లావణ్య తల్లి లక్ష్మి డిమాండ్ చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని పిలిపించి సెటిల్ చేశారు. కట్నం డబ్బులు 20 లక్షలను తిరిగి లావణ్య కుటుంబీకులకు ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో లక్ష్మి తన కూతురు లావణ్య మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపారు. ఇప్పుడు పార్టీలో ఆపిరని అంటారు కదా, కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా పార్టీలో మొన్న నా బిడ్డ చచ్చిపోయింది. ఇదే టెన్షన్ సారు. మేము మా ఫోటోలో ఎట్టినో ఇప్పుడు ఎట్టినో అర్థం చేసుకో. నా బిడ్డను నా భర్త బండి ఎక్కించుకొని ఒకదాన్ని వదులుతలే మీకు ఇదే బాధకు అని వదలకుండా బండి ఎక్కించుకొని ఊరికి తీసుకుపోతా అంటే యాక్సిడెంట్ అయింది నా బిడ్డకు. నా భర్త సడన్ గా చచ్చిపోయింది. నా బిడ్డ బతుకుండదు ఇన్ని రోజులు. మొన్న పొద్దున చచ్చిపోయింది హైదరాబాద్ కాడ. చనిపోయిన వాళ్ళే నిన్న అది పెద్దపల్లికి తీసుకొచ్చినాం. పెద్దపల్లి కాడ పోస్ట్ మార్టం అన్నారు. ఇదే ఫోన్లు నడుతున్నాయి. మాకు అడేమి ఇవ్వాలి, 50 లక్షల కట్నం పోసిన నేను 30 తులాల బంగారం పెట్టిన నాకు ఇవ్వాలని నేను అడిగిన. అక్కడ ఉండే మాకు అంత సంబంధం లేదు కదా, సంబంధం చిక్కుడు అయిపోయింది కదా. కావాలంటే మేము మాట్లాడతాం అని నిన్న 11 నుండి ఇదే స్టార్ట్. 11 నుండి ఇదే స్టార్ట్ అయినాక మేము అక్కడ సారు 6 పోస్ట్ మార్టం చేసి మమ్మల్ని వదిలిండు.